అధ్యక్ష, నిజంగా ఈ దేశం వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం. ఈ దేశ అభివృద్ధి కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది. అట్లాంటి విలువైనటువంటి వ్యవసాయ రంగాన్ని, అట్లాంటి విలువైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను సర్వనాశనం చేసి రైతాంగాన్ని వీధుల పాలు చేశారనేటువంటి ఒక విషయాన్ని కూడా మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. క్రాప్ కాలనీలు అన్నారు, క్రాప్ కాలనీలు అని చెప్పారు. క్రాప్ కాలనీల మాట అటకెక్కింది. క్రాప్ కాలనీలు లేవు. క్రాప్ కాలనీని ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న సన్నకారు రైతులు 1 ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు? ఈ కమతాల ఏకీకరణ చేసి, కమతాల ఏకీకరణ ద్వారా ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలని ఒకే చోట చేసి వాళ్ళకు పెట్టుబడి ఇచ్చి, వాళ్ళకు మిషనరీ ఇచ్చి, యంత్రాలు ఇచ్చేసి వారిని గొప్ప రైతును రాజు చేస్తామని చెప్పారు. రైతును రాజు చేసినటువంటి మాట దేవుడెరుగు. కానీ రైతులకు యంత్రాల మీద సబ్సిడీ ఉండేది. ఒక్కసారి గడిచిన 10 సంవత్సరాల్లో ట్రాక్టర్లు ఇచ్చారు తప్ప ఆ తర్వాత ట్రాక్టర్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తైవాన్ పంపుల మీద సబ్సిడీ ఉండే, అవిటిని ఎగ్గొట్టారు. రైతులకు సంబంధించినటువంటి యంత్రాల మీద సబ్సిడీ ఉండే, అవి ఎగిరిపోయినాయి. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను కూడా తుంగలో తొక్కి, అన్ని సబ్సిడీలను కూడా ఎగ్గొట్టి ఈరోజు రైతును రాజు చేస్తామని చెప్పేసినటువంటి మాటలు ఒక్కటి కాదు అధ్యక్ష. రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క ఆలోచన కూడా శాస్త్రీయంగా చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోని తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష నాకు 2 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి అగ్రికల్చర్, రెండోది చేనేత. చేనేత కార్మికులు కూడా, చేనేత రంగం కూడా నా నియోజకవర్గంలో ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా గడిచిన 10 సంవత్సరాల్లో చాలా నష్టం జరిగింది. నాకు కొద్దిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణలో రైతాంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించుకోవాలని, రైతాంగాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు వ్యవసాయ రంగాన్ని దండగా అన్నటువంటి పరిస్థితి నుండి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడకానించి ఈరోజు రైతులు ఒక పండగలాగా వ్యవసాయం చేసుకునేటువంటి గొప్ప అవకాశాల్ని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా కల్పించని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు గతంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో రుణమాఫీ అన్నారు. రుణమాఫీ పేరు చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటికీ రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు అధ్యక్ష. 4 విడతలుగా జరిగింది అధ్యక్ష. ఈ 4 విడతలు జరిగినటువంటి రుణమాఫీలో కూడా రైతులు వడ్లు అమ్ముకొని వడ్లకు సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులలో పెడితే ఆ రుణమాఫీ కింద రుణమాఫీ సక్రంగా కాకపోవడం మూలంగా ఆ వడ్ల డబ్బులను కూడా బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధిస్తే కూడా వడ్డీ కింద జమ చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది అధ్యక్ష. ఈరోజు నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధుతోని రైతాంగం కనుక గొప్పగా ఉండుంటే, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీతోని రుణాలే మాపై ఉండుంటే, ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి తీసుకున్నటువంటి నిర్ణయం 2 లక్షల రుణాల మాఫీలో ₹1,00,000 రుణాలు మాఫీ అయినాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఇంకొక 1,50,000 రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి. నిజంగా వీళ్ళు రుణమాఫీ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చునో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రైతు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చూసిర్రు, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తుండ్రు. ఇది ప్రజాపాలన అంటే, ఇది రైతు రాజ్యం అంటే, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే అని చెప్పేసి ఒక్క ఇబ్బంది కాదు అధ్యక్ష, అనేక రకాల ఇబ్బంది చేశారు అధ్యక్ష. ఇలా మార్కెట్, దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మార్కెట్లో గడిచిన 8 సంవత్సరాల్లో ఉంది అధ్యక్ష. 8 సంవత్సరాల్లో అమాలీలకు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా రైతులు భరించినటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది అధ్యక్ష.